శ్రీ చక్ర ఆస్ట్రాలజీ రెమెడీస్కి స్వాగతం. ఇప్పుడు గోచారం ఏ విధంగా పరిశీలన చేయాలి అనే వీడియో చూద్దాం. నాకు ఒక అబ్బాయి కాల్ చేసినాడు. చేసిన టైం ఇక్కడ ఇస్తున్నాను. 22వ తారీఖు 5వ నెల 2024 సంవత్సరం సాయంత్రం 5:30కి కాల్ చేసినాడు. అబ్బాయి చేసిన టైం ప్రకారం లగ్నం వచ్చి తుల లగ్నం అయింది. రాశి కానీ తుల రాశే. అయితే అబ్బాయి దేనికి చేసినాడంటే అబ్బాయి అమౌంట్ పోగొట్టుకున్నాడు. ఆ అమౌంట్ ఎవరు తీసుకున్నారు అనే కొరకు చేసినాడు. అయితే మనం ఏం చూస్తాము, ధనస్థానం చూస్తాం. ధనస్థానాధిపతి ఎవరు? కుజుడు. ఎక్కడున్నాడో 6లో రాహుతో కలిసినాడు. ఓకేనా? అయితే ధనం ఎవరు తీసింటారు అంటే ఇక్కడ మనము ధనస్థానాన్ని ఎవరు చూస్తున్నారు చూడాలి. ధనస్థానాన్ని అష్టమంలో గ్రహాలు, ఇక్కడ తృతీయ షష్టాధిపతి అయిన గురువు చూస్తున్నాడు. లాభాధిపతి అయిన రవి చూస్తున్నాడు. లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు చూస్తున్నాడు. అయితే ఈ 3 గ్రహాల్లో ఏ గ్రహాలు బలంగా ఉన్నవి ఇది కానీ పరిశీలన చేయాలి. శుక్రుడు ఈ లగ్నానికి లగ్న అష్టమాధిపతి మంచివాడు. గురువు తృతీయ షష్టాధిపతి పాపి అయినాడు. ఈ గురువు వచ్చి కృత్తిక నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు కానీ కృత్తిక నక్షత్రంలోనే ఉన్నాడు. రవి కృత్తిక నక్షత్రంలోనే ఉన్నాడు. రవి నక్షత్రంలోనే ఉన్నాడు. రవి ఈ లగ్నానికి 11వ స్థానాధిపతి పాపి, పైగా బాధకుడు. అయితే ఇక్కడ రవి కంబస్ట్ చేసినాడు గురువుని శుక్రుని. అయితే ధనస్థానాన్ని 7వ దృష్టితో చూస్తున్నాడు. కావున 11 అంటే అక్కడ స్నేహితులు వస్తారు, అన్నగారు అక్కగారు వస్తారు. అయితే ఇక్కడ ఎక్కువ ప్రభావం చేసింది రవి, పాపి బాధకుడు. కావున 11 తీసుకుంటే అన్నగారైనా సరే అక్కగారైనా సరే తీసింటారని చెప్పవచ్చు. అయితే నేను అక్క అయినా తీసింటుంది, అన్న అయినా తీసింటారు అక్కడ అని చెప్పినాను. స్నేహితులు ఉంటే స్నేహితులు తీసిండరు అని చెప్పినాను. అయితే అక్కనే ఎందుకు చెప్తున్నాము అన్న అక్క అంటే 11వ స్థానాధిపతి అయినందుకు. 11 స్నేహితులుగానే వస్తారు కదా అంటే సప్తమంగానే వస్తుంది స్నేహితులు. సప్తమాధిపతి అయిన కుజుడు 6లో పడ్డాడు. కావున ఇక్కడ బలంగా 11వ స్థానాధిపతి ఉన్నాడు. కావున అక్క అయినా అన్నైనా తీసింటాడు అని చెప్పినాము. కానీ అక్కే తీసింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది మనం చెప్పిన ప్రకారం. ఇది గోచారం చూసే జాతక పరిశీలన. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.